ఆదికాండము 7. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము. దాని గూర్చిన విధి ఏదనగా, దహన బలి పశువులను వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దానిలో నుండి దాని కొవ్వంతటిని, అనగా దాని కొవ్విన తోకను, దాని ఆంత్రములోని కొవ్వును, 2 మూత్ర గ్రంథులను, డొక్కల పైనున్న కొవ్వును, మూత్ర గ్రంథుల మీద కొవ్వును, కాలేజము మీద పప్పను తీసి దానినంతను అర్పింపవలెను. యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠము మీద వాటిని దహింపవలెను. అది అపరాధ పరిహారార్థ బలి. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను. అది అతి పరిశుద్ధము. పరిశుద్ధ స్థలంలో దానిని తినవలెను. పాప పరిహారార్థ బలిని గూర్చి కానీ అపరాధ పరిహారార్థ బలిని గూర్చి కానీ విధి ఒక్కటే. ఆ బలి ద్రవ్యము దాని వలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని తగును. ఒకడు తెచ్చిన దహన బలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహన బలి పశువు చర్మము అతనిది, అది అతని దగును. పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కుండలోదే కాని పెనము మీదనే కాని కాల్చినది యావత్తు దానిని అర్పించిన యాజకునిది, అది అతని దగును. అది నూనె కలిపినదే కాని పొడిదే కాని మీ నైవేద్యములన్నిటినీ అహరోను సంతతి వారు సమముగా పంచుకొనవలెను. ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గూర్చిన విధి ఏదనగా, వాడు కృతజ్ఞతార్పణముగా దానిని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి కాక నూనెతో కలిపిన పొంగనిదైనను, పిండి వంటలను నూనె పూసినవైనయు, పొంగనివైనను, పలచని అప్పడములైనను, నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను. ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను. మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలో నుండి ఒకదాన్ని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను. అది సమాధాన బలి రక్తమును ప్రోక్షించిన యాజకునికి, అది అతని దగును. సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞత బలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను. దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు. అతడు అర్పించు బలి మొక్కుబడియే కాని స్వేచ్ఛ అర్పణయే కాని అయినడెలా అతడు దానిని అర్పించు నాడే తినవలెను. మిగిలినది మరునాడు తినవచ్చును. 3వ నాడు ఆ బలి పశువు మాంసంలో మిగిలిన దానిని అగ్నిలో కాల్చివేయవలెను. ఒకడు తన సమాధాన బలి పశు మాంసములో కొంచెమైనను 3వ నాడు తినినడెలా అది అంగీకరించబడదు. అది అర్పించిన దానికి సమాధాన బలిగా ఎంచబడదు. అది హేయము. దాని తినువాడు తన దోష శిక్షను భరించును. అపవిత్రమైన దేని కొరకు తగిలిన మాంసమును తినకూడదు. అగ్నితో దానిని కాల్చివేయవలెను. మాంసమును విషయమైతే పవిత్రులందరూ మాంసమును తినవచ్చును. కానీ ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా యెహోవాకు అర్పించు సమాధాన బలి పశువు మాంసములో కొంచెమైనను తినడలా వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఎవడు మనుషుల అపవిత్రతే గాని, అపవిత్రమైన జంతువే గాని, ఏ అపవిత్రమైన వస్తువే గాని తాకి యెహోవాకు అర్పించి సమాధాన బలి పశువు మాంసమును తినునో వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయెల్లో ఇట్లనుము, ఎద్దుదే గాని, గొర్రెదే గాని, మేకదే గాని దేని కొవ్వును మీరు తినకూడదు. చచ్చిన దాని కొవ్వును, చీల్చిన దాని కొవ్వును ఏ పనికైనను వినియోగించవచ్చును, కానీ దానిని ఏమాత్రము తినకూడదు. ఏలైనగా మనుషులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని కొవ్వునైనను తిననివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. మరియు పక్షిదే గాని, జంతువుదే గాని ఏ రక్తమును నివాసము అన్నిటిలో తినకూడదు. ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేళ్లతో ఇట్లనుము, ఎవడు యెహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములో నుండి తాను అర్పించినది యెహోవా సన్నిధికి తేవలెను. అతడు తన చేతులతో గాని
యెహోవాకు హోమ ద్రవ్యములను అనగా బోర మీద కొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణము దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను. యాజకుడు బలిపీఠము మీద ఆ కొవ్వును దహింపవలెను. కానీ బోర అహరోనుకును అతని సంతతి వారికిని చెందును. సమాధాని పశువులో నుండి ప్రతిష్టార్పణముగా యాజకుడు కుడికి జబ్బనియ్యవలెను. అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలియగు పశురక్తమును కొవ్వును అర్పించును కుడి జబ్బ వానిదగును. ఏలైనగా ఇశ్రాయేళ్ల యొద్ద నుండి అనగా వారి సమాధాన బలి ద్రవ్యంలో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకొని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకు అతని సంతతి వారికిని ఇచ్చి ఉన్నాను. వారు తన యాజకుడగునట్లు యెహోవా వారిని చేరదీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యంలో నుండి అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకము బట్టి అతని సంతతి వారికిని కలిగెను. వీటిని ఇశ్రాయేలు వారికి ఇయ్యబడవలెనని యెహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడముగా నియమించెదను. ఇది దహన బలిని గూర్చియు అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాప పరిహారార్థ బలిని గూర్చియు అపరాధ పరిహారార్థ బలిని గూర్చియు ప్రతిష్టార్పణమును గూర్చియు సమాధాన బలిని గూర్చియు చేయబడిన విధి. ఇశ్రాయేలు యెహోవాకు అర్పణములు తీసుకొని రావాలనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండ మీద మోషేకు అలాగుననే ఆజ్ఞాపించెను.